బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఖాయం కావడంతో కమిటీలో పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కీలకమైన జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్ష పదవులపై చాలా మంది నేతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు కాబట్టి రాష్ట్ర కమిటీలో కూడా కొంతమంది నాయకులు తమ పదవుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెయిన్గా ఏంటంటే జనరల్ సెక్రటరీలు అనేది పార్టీలో, స్టేట్ పార్టీలో చాలా కీలకమైనటువంటి పోస్టులు. సో జనరల్ సెక్రటరీల కోసం కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా జనరల్ సెక్రటరీలు కానీ, రాష్ట్ర స్టేట్ సెక్రటరీలు కానీ, వైస్ ప్రెసిడెంట్లు కానీ చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి జనరల్ సెక్రటరీలను ముగ్గురిని మార్చే అవకాశం ఉందనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. అందులో ప్రేమేందర్ రెడ్డి, అట్లనే బంగారు శృతి, దుగ్గ్యాల ప్రదీప్, వీళ్ళ ముగ్గురిని కూడా మార్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇక మరోవైపు రాష్ట్ర కార్యదర్శుల కోసం కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వచ్చేటువంటి కొత్త కమిటీలు అంటే కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర కార్యదర్శిగా కావాలని కొంతమంది నేతలు, అట్లనే జనరల్ సెక్రటరీ కావాలి అని చెప్పి కొంతమంది నాయకులు ప్రయత్నాలు, ఇంకొక వైపు వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించి వాళ్ళు కూడా కొంతమంది నేతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సో కొంతమంది లాబింగ్ చేస్తుంటే కొంతమంది ఏమో తమకు తెలిసినటువంటి నేతల ద్వారా పార్టీలో, రాష్ట్ర కమిటీలో చోటు ఉండేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సో కాబట్టి కీలకమైనటువంటి పదవుల్లో జనరల్ సెక్రటరీస్ ఉంటారు కాబట్టి ఆ జనరల్ సెక్రటరీల పదవుల కోసం, అట్లనే స్టేట్ సెక్రటరీలకు సంబంధించి ఆ పదవుల కోసం, వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించి ఆ పదవుల కోసం, ఇంకొక వైపు జిల్లా అధ్యక్షులకు సంబంధించి కొత్త కమిటీ ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు కూడా మార్చేటువంటి అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులకు సంబంధించి కూడా ఎవరికి వారుగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. అంటే కొత్త రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్నాక తన కమిటీని ఏర్పాటు చేసుకోవడం, కొత్త వాళ్ళను నియమించుకోవడం, లేదంటే తన దగ్గరగా ఉన్న వారిని కానీ, లేదంటే పార్టీలో కొంత యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులను వాళ్ళకు పదవులు ఇవ్వడం అనేది ఆనవాయితీ. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడైనా, లేదంటే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడైనా, అంతకుముందు లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నప్పటికీ కూడా తన టీమును రెడీ చేసుకోవడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి యొక్క బాధ్యతగా మనం చెప్తూ వస్తుంటాం. సో గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, లేదంటే కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయినప్పుడు కొంతమందిని మాత్రమే మార్చారు, కొంతమందిని కొనసాగించారు. అందులో వైస్ ప్రెసిడెంట్స్ దాదాపుగా 8 మంది పదవులు ఉన్నాయి. సో ఆ 8 మందికి ఇప్పుడు ఉన్న వాటిలో వాళ్ళని ఉంచుతారా, లేదంటే కొత్త వారిని తీసుకొస్తారనేది చూడాలి. అట్లనే జనరల్ సెక్రటరీకి సంబంధించి ఇప్పటివరకు అయితే 5 జనరల్ సెక్రటరీ ఉన్నారు, ఆర్గనైజింగ్ సెక్రటరీతో పాటు. సో కాబట్టి అందులో ఉన్నటువంటి ఇందాక మనం చెప్పినట్టుగా 3 జనరల్ సెక్రటరీని మార్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కొత్త వారిని తీసుకొస్తారంటూ పార్టీలో చర్చ జరుగుతుంది కొత్త అధ్యక్షుడు అయిన తర్వాత సెక్రటరీలకు సంబంధించి 8 మంది ఉన్నారు. 8 మందికి సంబంధించి కూడా పాత వారిని కాకుండా ఇందులో కొత్త వారిని కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు ట్రెజరర్కి సంబంధించి 2 ఉన్నారు. ఇద్దరిట్లో మరి కొత్త ట్రెజరర్ వస్తారా, కోశాధికారులు అనేది చూడాలి. అట్లనే ఇక మోర్చాలకు సంబంధించి మోర్చా అధ్యక్షులు, మోర్చాలు మొత్తం భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా 7 మోర్చాలు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తర్వాత కిసాన్ మోర్చా, ఇట్లా 7 మోర్చాలు ఉంటాయి. 7 మోర్చాలకు సంబంధించి కూడా ప్రెసిడెంట్ ఇష్టం అనమాట. కొత్తగా అధ్యక్షుడైన తర్వాత ఆయన ఇష్ట ప్రకారం అవసరమైతే వాళ్ళ అధ్యక్షులు కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక మరోవైపు స్పోక్స్ పర్సన్కి సంబంధించి ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో దాదాపుగా 16 నుంచి 18 వరకు కూడా బీజేపీ అధికార ప్రతినిధులు ఉన్నారు. సో రాష్ట్ర అధ్యక్షుడి ఇష్టం మేరకు ఎవరికైనా కొత్తగా స్పోక్స్ పర్సన్ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. కొత్త అధ్యక్షుడు అనేది అనివార్యం అవుతుంది. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడు చేంజ్ అయిన తర్వాత అవుతారా, లేదంటే ఈ లోపే అవుతారా అనేది జాతీయ పార్టీ ఇష్టం. కానీ మొత్తానికి కొత్త అధ్యక్షుడు నియామకం కాబోతున్న తరుణంలో, లేదంటే కొత్త అధ్యక్షుడు నియామకం అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీలో చోటు కోసం నేతలందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు తెలిసినటువంటి నేతల ద్వారా ఈసారి కొత్తగా ఏర్పాటయ్యేటువంటి రాష్ట్ర కమిటీలో తనకు చోటు ఇవ్వాలని కొంతమంది కీలకమైనటువంటి రాష్ట్ర కమిటీలో అత్యంత కీలకమైనటువంటి జనరల్ సెక్రటరీలకు సంబంధించి కోసం కొంతమంది నేతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎవరికి వారికి ప్రయత్నాలు చేస్తూ, లాబింగ్ చేస్తూ తమకు తెలిసినటువంటి నేతల ద్వారా చెప్పించుకున్నటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర కొత్త కమిటీలో ఉండేందుకు చాలామంది నేతలు తమ ప్రయత్నాలు అయితే ఉన్నారు. మరి చూడాలి ఎవరికి
పదవులు దక్కబోతున్నాయి, రాష్ట్ర కమిటీల పార్టీ పదవులు, ఎవరిని రాష్ట్ర కమిటీల నుంచి తొలగించబోతున్నారు అనేది కొత్త అధ్యక్షుడు అయిన తర్వాత తన టీంను ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ ఈలోపు ఆశావాహులు లేదంటే పార్టీలో కొంత సీనియర్గా ఉన్నటువంటి నాయకులు, యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులు తమకు తెలిసినటువంటి నేతల ద్వారా రాష్ట్ర కమిటీలో చోటు ఉండేందుకు, అది వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, జనరల్ సెక్రటరీ కావచ్చు, స్టేట్ సెక్రటరీలు కావచ్చు, లేదంటే స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, ఈ పదవులు దక్కించుకునేందుకు బీజేపీ నేతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు.